దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 5. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండము 13 నుండి 15 అధ్యాయములు. 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును, లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. 14వ అధ్యాయము. షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములకు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అష్టారోతు, కర్నాయిములో రెఫాయీయులను, హాములో బూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేషను ఎన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు,
ఎలాసార్ రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడగు ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొంటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకానియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగంలో రావెలనో ఆయా భాగంలో మాత్రము వారిని తీసుకొనిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. 15వ అధ్యాయము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నేను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకు ఎట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుకింకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశము అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను,
నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మన యొక్క నూతన దినము నీ ఉచితమైన వాత్సల్యంతో ప్రేమించి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం అయ్యా తండ్రి, ఉదయకాలంలో మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా మీ పాత సన్నిధిలో ఒప్పుకొంచున్నాం. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించినట్లు ఈ దినమంతా నీ కృపను మాకు అనుగ్రహించండి. మాపై, మా కుటుంబాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తాం. మా కుటుంబంలో మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, మనోనేత్రాలు వెలిగించమని, హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరే బలపరచమని వేడుకుంటున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అందరికీ నాయన గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవ్వకుండా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని రక్షించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. ప్రత్యేకించి సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లోనైనా ప్రాణాలు తగ్గించే సువార్త పరిచయలో ఉన్న ప్రతి దైవజనునికి నీ దేవదూతుల పరిచయం అనుగ్రహించండి. నీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధాత్మను వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని, ప్రార్థనాత్మతో క్రైస్తవ్యాన్ని నింపమని వేడుకొంచున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి, వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్తమేరులై పారునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. నాయన రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలను, వారి కింద పనిచేసిన అధికారులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ నీ కృప కలుగునుగాక, అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక, అందరి మనోనేత్రాలు తెరవబడునుగాక. అయ్యా తండ్రి నాయన, బుద్ధి, జ్ఞాన, వివేకములు అనుగ్రహించబడునుగాక. నీ చిత్తానుసారమైన పరిపాలన నాయన మా భారతదేశంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక పరంగా, రాజకీయ పరంగా ప్రభా, ఆర్థికంగా అన్ని విషయాలు మీరే స్వస్థపరచమని, మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, అయ్యా మా దేశాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసినని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.